నేను ఎవరిని కంపేర్ చేయను, నా లైఫ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను వినండి. ఎక్కడో పల్లెటూరులో నేను చదువుకున్నాను. దేవుడు పిలుస్తున్నాడు అనడానికి గుర్తులేదు. ఆ చిన్న తరగతి చదువుకొని మేము ఏదో వానాకాలం చదువులు అంటారు చూసారు, ఆ చదువులు మేము చదివాం. మొత్తం మీద దేవుని కృపను బట్టి ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే స్టోరీ లేకుండా, కాంపిటేటివ్ ఫీల్డ్ లేకుండా, జాబు లేకుండా రాజమండ్రి వచ్చి జేమ్స్ సంఘం బెటర్ అంటే నేను పెడతానా? నా మాటలు మీకు అర్థమవుతలేదు. దేవుడు మనం పిలిచాడబ్బా అని ఎలా తెలుసా? దేవుడు నన్ను ఈ ల్యాండ్ మీద కూర్చోబెట్టాడబ్బా అని నాకు ఎలా తెలుసు చెప్పిన? వేరొక ఆప్షన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అన్నీ మూసేస్తాడు. నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ సంఘం పెట్టాలి, నేను పెట్టను. ఎందుకంటే నా ఊరంటే నాకు ఇష్టం, మా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం, నేను పెరిగిన వాతావరణం అంటే ఇష్టం. నాకు గంట దొరికితే ఉద్యోగం వచ్చిన కొత్తలో గంట రెస్ట్ దొరికితే ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి 3 hours మా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు రోడ్డు బాగుంది, ఇప్పుడు ఇలా ఉండేది యాక్సిడెంట్ జోన్. అది ఆ ఊరంటే ఇష్టం. పెరిగిన ఎవరికన్నా ఎవరన్నా ఇష్టమే. ఆ ఊరంటే ఇష్టం, ఆ ఫ్రెండ్స్ అంటే ఇష్టం. సాయంత్రం అయితే ఆ బైబిల్ పట్టుకుని బయట చిన్న చిన్న ఈదుల్లో సువార్త చెప్పడానికి ఇష్టం. నేను గాస్పల్ అక్కడే చెప్పాలనుకున్నాను, అక్కడే ఉండాలనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఈ ఏరియాకి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఏరియాకి తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపించింది కాదు. కానీ తప్పక ఒప్పక అన్నీ ఒప్పుకుని నేను ఉండాలని నాకు వేసిన కలివేంటి చెప్పనా? గవర్నమెంట్ జాబ్. గుర్తుపెట్టుకోండి. వదిలి వెళ్ళగలనా? ఇది పెళ్ళం కన్నా ఎక్కువ వదలగలమా చెప్పండి? వదిలి వెళ్ళగలమా? గవర్నమెంట్ జాబ్ లాక్ చేస్తాడా ఆయన అడుగుతున్నాను. నేను అదే అడుగుతాను, నువ్వు ఎక్కడ చదివావు, ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ సెటిల్ అయ్యావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, దీని వెనకాల నువ్వు అనుకుంటే జరిగిందా, లేకపోతే నీకు ఇష్టం లేకపోయినా ఏదన్నా ఇక్కడ జరిగి ఇక్కడ వరకు నువ్వు వచ్చావా? దీని వెనకాల పర్పస్ ఏంటి తెలియాలి. నువ్వు ప్లాన్ చేస్తే ఇదంతా జరుగుతుందా, లేదా వెనక ఎవరో ప్లాన్ చేస్తున్నారా నీకు తెలియాలి. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ నాకు ఫ్రీ అయిపోయింది, ఎందుకంటే ఆబ్సెంట్ అయిపోయి తిరుగుతున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అటు న్యాయం చేయలేము, ఇటు న్యాయం చేయలేము. దేవుని సేవ సుఖం అని చెప్పి, దేవుని సేవే జీవితానికి పరమార్థము, సుఖము, నెమ్మది దేవుని సేవలో దొరుకుతుందని ఉద్యోగానికి 2 years ఆబ్సెంట్ అయిపోయి తిరుగుతాను. నా రిజైన్ లెటర్ తీసుకుని పోవాడు, తీసుకోవట్లేదు. గమ్మత్తని చెప్పిన, ఇప్పుడు నేను మానేశాను. డౌట్ రావాలి ఇప్పుడు, మరి ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కమ్మ ఊరంటే ఇప్పుడు వెళ్ళలేను. ఎందుకు వెళ్ళని చెప్పిన? ఈ ఉద్యోగం మానక ముందే ఇక్కడ ఒక సంఘం ప్రారంభించాడు, ఈ ఉద్యోగం మానక ముందే నాతో ఒక ఇల్లు కొనిపించాడు. ఇవన్నీ మీకు ఏమనిపోతుంది? నేను ఎప్పుడు ఇల్లు కొనాలనుకోలేదండి. నేను ఎప్పుడు సంఘం, అసలు నా లైఫ్ ఎవాంజలిస్ట్గా ఉండాలని, నేను సంఘం పెట్టాలనుకోలేదు. ఇవన్నీ అలా నిద్రపోయే మోకాలు లేసి ఆలోచించిన నిద్రపోయిన అర్థమవుద్ది. పర్పస్ ఉంది నా లైఫ్ జర్నీకి. నా చదువుకు ఒక పర్పస్ ఉంది, నా జాబ్కి ఒక పర్పస్ ఉంది, ఇక్కడ రావడానికి ఒక పర్పస్ ఉంది, ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఒక పర్పస్ ఉంది, నా సొంత ఊరు జరగడానికి ఒక పర్పస్ ఉంది. నా దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు ఇలా మాట్లాడతాడు పరిస్థితుల్లో నుంచి. యాకోబు గారి లైఫ్ కానీ మన లైఫ్ కానీ మనం చూడండి, ఎందుకు ఎలా కొన్ని విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. నీ చదువు ఎక్కడా, నీ పెళ్ళి ఎక్కడా, నీ పరిస్థితులు ఎక్కడా, ఈరోజు 2026లో ఎక్కడ నువ్వు ఎంచుకున్నావు? ఏమైనా అర్థం అవుతుందా?